ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరి దగ్గరైనా లైక్ 1.5 క్రోర్స్ కానీ 2 క్రోర్స్ కానీ అమౌంట్ ఉందనుకోండి, వాళ్ళు విల్లా తీసుకుంటే బెటరా, ఫ్లాట్ తీసుకుంటే బెటరా, లేకపోతే ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఎందుకంటే మనం ఫిగర్స్లో మాట్లాడుకుంటేనే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కొంత అమౌంట్ ఉండి అండ్ అన్ని ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ ఉండాలి అండ్ మనం చాలా లగ్జూరియస్గా లైఫ్ లీడ్ చేయాలన్నప్పుడు ఎక్కడ తీసుకుంటే బెటర్ హైదరాబాద్లో? బేసికల్గా ఎవరైనా అంటే హైదరాబాద్లో ఎక్కడున్నా ఆర్ హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవ్వాలన్నా బేసిక్ ఏదన్నా హౌస్ కొనుక్కోవాలంటే ఫస్ట్ చూసేది మీ లొకేషన్ ప్రిఫరెన్స్. ఫస్ట్ మీరు కంఫర్టబుల్ ఉండే లొకేషన్, మీ రిలేటివ్స్ ఎక్కడున్నారు, తర్వాత నెక్స్ట్ ఈజ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవి ఎక్కడున్నాయో చూస్తారు. తర్వాత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద రోడ్స్ ఎక్కడున్నాయి, నా కారు ఫ్రీగా వెళ్తుందా, ట్రాఫిక్ లేదా, ఇట్లాంటివన్నీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న నంబర్స్ అడిగితే 1.5 క్రోర్స్ ఆ బడ్జెట్లో ఇప్పటికి కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఇన్ హైదరాబాద్ బూమింగ్ ఏరియా, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, స్కూల్స్ బాగున్నాయి, పబ్స్, రెస్టారెంట్స్, ఎంటైర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది. సో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ. మీకు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూరు, తర్వాత కోకాపేట్ ఈ స్ట్రెచ్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తే ఇంకొంచెం పెద్ద సైజెస్ కావాలంటే మీరు కొల్లూరు, తెల్లాపూరు, నల్లగండ్ల, మోకిల ఈ ఏరియాస్లో చేయొచ్చు. లేదు శంషాబాద్కి వెళ్ళే దారిలో మన ఇప్పుడు బుద్వేల్ ఒకటి బాగా యాక్టివ్ అవుతుంది, అక్కడ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి, ప్రెస్టీజ్ కూడా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంది ఆక్షన్ అయిన ప్లేస్లో, అక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాండర్డ్లోనైనా చేయొచ్చు, అపార్ట్మెంట్స్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. మీరు అన్నట్టు లాస్ట్ 9-10 మంత్స్ నుంచి మార్కెట్ స్లోగా ఉంది, ప్రైసెస్ ఎక్కువగా పెరగలేదు. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా 1-2-3 ఇయర్స్లో ప్రైసెస్ పెరుగుతాయి, వాల్యూ పెరుగుతుంది, ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకైతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ ఏరియాస్లో 1.5 to 2 క్రోర్స్లో మీకు 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ విత్ లగ్జూరియస్ ఫెసిలిటీస్తో వస్తున్నాయి. ఇంకొంచెం తక్కువలో కావాలంటే అక్కడే స్టాండర్లోన్ అపార్ట్మెంట్, ఇప్పుడు మణికొండ ఉంది, నల్గొండలో ఉంది, అక్కడ స్టాండర్లోన్ అపార్ట్మెంట్ ఇంకా కొంచెం తక్కువ ప్రైసెస్లో ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి. బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ ఈ ఏరియాలో మీరు 1.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 35,000 నుంచి 65,000 70,000 దాకా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్, యువర్ రెంటల్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ అప్రిషియేషన్ ఇంపార్టెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒకప్పుడు మనం చూసాము ఓఆర్ఆర్ వస్తుంది, ఓఆర్ఆర్ వస్తే రేట్స్ పెరిగిపోతాయి అప్పుడు కొనాలి అన్నప్పుడు. సో ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చేసింది కాబట్టి అక్కడ కొనలేని పరిస్థితి ఇప్పుడు చాలామంది, ఎందుకంటే అంత హై రేట్స్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ RRR రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, గవర్నమెంట్ ఆల్రెడీ మార్కింగ్స్ కూడా వేసేసారు. సో ఈజ్ ఇట్ రైట్ టైం అండ్ మనము నిజంగానే చాలా రెడీగా మనం ఇన్వెస్ట్ చేయాలా? ఇక్కడ 2 things అండి. ఓఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు 3 yearsలో ఫినిష్ చేశారు, విచ్ వాజ్ ఏ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దట్ కరెంట్ గవర్నమెంట్ అట్ దట్ టైం. దానివల్ల హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దగ్గర వచ్చింది అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఈజీ యాక్సెస్ వచ్చేసింది, మొత్తం 360 degreesకి యాక్సెస్ వచ్చేసింది. దానివల్ల ఏమైంది, ఆ రింగ్ రోడ్డుకి ఎగ్జిట్స్కి దగ్గరలో ఉన్న ప్రతి ల్యాండ్ వాల్యూ చాలా పెరిగింది. సో అది అందులో అప్పుడు రింగ్ రోడ్ వస్తున్నప్పుడు ముందు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు పటాన్చెరు అవ్వచ్చు, కొల్లూరు అవ్వచ్చు, ఇటు సైడ్ సౌత్ సైడ్ పార్ట్ బాగా పెరిగింది, నార్త్ సైడ్ పార్ట్ స్లోగా పెరిగినా బాగా పెరిగింది. సో ఎక్కడైతే ఎగ్జిట్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ప్లాటింగ్ వెంచర్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు RRR అనేది వెరీ వెల్ ప్లాన్డ్ ప్రాజెక్ట్, బిగ్గర్ ప్రాజెక్ట్, బెటర్ ప్రాజెక్ట్ దాన్ రింగ్ రోడ్. ఇంకా రింగ్ రోడ్ మంచినే వర్కౌట్ అవుతుంది. మీరు బెంగళూరు రింగ్ రోడ్కి వెళ్తే ట్రాఫిక్ బాగా ఉంటుంది, హైదరాబాద్ రింగ్ రోడ్ ఇంకో 20 years దాకా కూడా పనిచేస్తుంది. కానీ రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ అ బిగ్గర్ ప్రాజెక్ట్ అండ్ NHAA అప్రూవ్డ్. అంతకుముందు ఇది లోకల్ గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్. డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ కాకపోతే ఒక 10 years నుంచి డిలే అవుతుంది. ప్లానింగ్ అంతా అయ్యింది, ఈ గవర్నమెంట్ వచ్చాక దే ఆర్ ఫాలోయింగ్ అప్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ RRR స్టార్ట్ చేయడానికి కూడా ఫండ్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ నుంచి. సో డెఫినెట్గా తొందరలోనే RRR స్టార్ట్ అవుతుంది. అట్లాగే హైదరాబాద్ మెట్రో కూడా ఎక్స్టెన్షన్స్, phase 2 మెట్రో ఎక్కడైతుందో రాయదుర్గం నుంచి మళ్ళీ అక్కడ కోకాపేట్ దాకా, ప్లస్ అక్కడ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, వాటన్నిటి వల్ల కూడా రియల్ ఎస్టేట్ అనేది బాగా పుంజుకుంటుంది. RRR మాత్రం కనెక్ట్ చేస్తున్న ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో, అటు చౌటుప్పల్ అవ్వచ్చు, అటు వికారాబాద్ సైడ్ అవ్వచ్చు, అటు మోమిన్పేట్, శంకర్పల్లి టు మోమిన్పేట్ రోడ్ అవ్వచ్చు, మన ముత్తంగి నుంచి సదాశివపేట దాకా, జహీరాబాద్ దాకా గ్రోత్ ఆల్రెడీ వచ్చింది.
రీజనల్ రింగ్ రోడ్ రాకముందే. వచ్చిన తర్వాత ఇంకా దాని వాల్యూస్ అనేవి పెరుగుతాయి. దిస్ ఇస్ ద రైట్ టైం టు బై. దిస్ ఈస్ ద రైట్ టైం టు బై ఇన్ దీస్ రోడ్స్. మీరు అటు సంగారెడ్డి రోడ్ అవ్వచ్చు, మోమిన్పేట్ రోడ్ అవ్వచ్చు, వికారాబాద్ రోడ్ అవ్వచ్చు, తుక్కుగూడ రోడ్ అవ్వచ్చు. తుక్కుగూడ రోడ్లో మన తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఆమన్గల్ దాకా ఆల్రెడీ పెరుగుతుంది రీజనల్ రింగ్ రోడ్ రాకముందే. వచ్చిన తర్వాత డెఫినెట్గా కనెక్టివిటీ పెరుగుతుంది, ట్రావెల్ టైం పెరుగుతుంది. సో ప్లాటింగ్ వెంచర్స్ ప్లస్ విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బెటర్ అయింది, ట్రాన్స్పోర్టేషన్ కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నారు అందరూ. సో కొంచెం 30-40 కిలోమీటర్స్ దూరంగా వెళ్ళి కూడా ఇప్పుడు ఉండడానికి అనువైన ప్లేసెస్ వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడు తుక్కుగూడలో బీటీఆర్ లేఅవుట్ అని ఉంది, అది కట్టినప్పుడు ఎవరు కొనేది కాదు. ఇప్పుడు అక్కడి నుంచి అందరు కమిట్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ప్రగతి రిసార్ట్స్లో చాలామంది ఒక 50-60 మంది ఇల్లులు కట్టుకొని అక్కడ నుంచి హైటెక్ సిటీకి కమిట్ చేస్తున్నారు. సో డిస్టెన్స్ ఈజ్ నాట్ అ మ్యాటర్ దీస్ డేస్. ఎందుకంటే మీకు కార్స్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఆ ఓఆర్ఆర్ వల్ల ఇదంతా పాసిబిలిటీ అయింది. సో ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో దట్స్ అ టర్నింగ్ పాయింట్. ఇవాళ ప్రతి ఊర్లో అంత ఏమంటారు రిచ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా డెఫినెట్గా ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఫర్ ఎంటైర్ హైదరాబాద్, నాట్ ఈవెన్ హైదరాబాద్, ఎంటైర్ తెలంగాణ ఎకానమీకి ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. బట్ మనం హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే హైదరాబాద్లో చూస్తే ఎక్కడెక్కడో ప్లాట్స్ అండ్ వెంచర్స్ వేసి ఉంటాయి. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అలాంటప్పుడు హైదరాబాద్, విత్ ఇన్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వరకు మనం ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ముందు నేను రెసిడెన్షియల్కి ఏదైతే చెప్పానో పాయింటర్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ ప్లస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమొస్తున్నాయి, అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయా, ఐటీ పార్క్స్ వస్తున్నాయా, లాంగ్ టర్మ్లో అక్కడ స్కూల్స్ వస్తున్నాయా, హాస్పిటల్స్ వస్తున్నాయా అని చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే రోడ్స్. హైదరాబాద్ ఈజ్ కనెక్టెడ్ బై 7-8 హైవేస్. మేడ్చల్ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, నాగ్పూర్ హైవే, ఇట్లా మల్టిపుల్ హైవేస్ హైదరాబాద్ని కనెక్ట్ చేస్తున్నాయి. ఆ హైవేస్ అలాంగ్ ద హైవేస్ గ్రోత్ ఉంటుంది. ప్లస్ రీజనల్ రింగ్ రోడ్కి అండ్ ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో కూడా ఇంటర్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇవి కాకుండా ఈ హైవేస్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా గ్రోత్ పాయింట్స్. ఈ రోడ్డుకి దగ్గరలో, ఈ హైవేస్కి దగ్గరలో, ఇంటర్సెక్షన్లో, ఈ రేడియల్ రోడ్స్కి మధ్యలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీ అఫోర్డబిలిటీని బట్టి, మీ లొకేషన్ ప్రిఫరెన్స్ బట్టి చేయొచ్చు. డెఫినెట్గా సౌతర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కోకాపేట్ వల్ల శంకర్పల్లి టు మోమిన్పేట్ రోడ్ బాగా పెరుగుతుంది. దీనికి నియర్గా ఉన్న సంగారెడ్డి, మీరు హయ్యెస్ట్ రెసిడెన్షియల్ డెన్సిటీ ఎక్కువ కూడా బాంబే హైవేలో పెరిగింది. రీసెంట్ రికార్డ్స్ చూస్తే ఆ ఏరియాలో డెన్సిటీ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఈవెన్ బాంబే హైవే కూడా ఐ థింక్ 8 lanes 10 lanes చేస్తున్నారు. అట్లాగే విజయవాడ హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది, బెంగళూరు హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ట్రిగ్గర్ పాయింట్స్. ఎక్కడైతే ఇండియా మొత్తంలో కూడా హైవేస్ ఎక్కడవుతున్నాయి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ పెరిగినాయి, సిటీకి దగ్గరలో ఉంటే రెసిడెన్షియల్స్ వాల్యూస్ కూడా పెరిగినాయి. కమర్షియల్ యాక్టివిటీ, మీకు అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ నియర్ హైవేస్ ఏంటంటే కమర్షియల్ కూడా డెవలప్ అవుతుంది. మీకు దాబాలు రావచ్చు, హోటల్స్ రావచ్చు, సో పెద్ద పెద్ద రిసార్ట్స్ టైపు బిల్డ్ చేయొచ్చు. సో పీపుల్ ఫ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ హైవే కనెక్టివిటీస్ కానీ, ఇంటర్సెక్షన్స్, రేడియల్ రోడ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ రిటర్న్స్.